ప్రైజ్ ద లార్డ్. మేక్షదేక్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున ప్రభు నామంలో ఆత్మీయ బిడ్డలకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, ఆది సంభూతుడైన మన ప్రభు కృప నిరంతరము మనకు తోడే నడిపించునుగాక. ఆమేన్. మరి పరిశుద్ధ గ్రంథం నుంచి పూట కొన్ని చక్కటి మాటలు మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనము కొన్ని మాటలు చదువుకుందాం. మరియు ఎప్పేలో తబిత అను ఒక శిశువురాలు ఉండిను. ఆమెకు భాషాంతరమున దుర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవాతి దేవుడైన మన ప్రభువు మరి ఈ పూట ఒక స్త్రీని మన ఎదుటికి తీసుకొచ్చాడండి. మరి ఇక్కడ ఎప్పేలో తబిత అనే ఒక స్త్రీ ఆమె ఉంది. అయితే ఆమె ఎలాంటి పని చేస్తుంది, ఎలాంటి కార్యములు చేస్తుందంటే మరి సత్క్రియలు ధర్మ కార్యములు చేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మరి ఆ ధర్మ కార్యములు, ఆ సత్క్రియలు ఆమె చేసేటప్పుడు అవి మంచి కార్యములుగా జనులు యోచిస్తున్నారండి. ఆమె చేసే ప్రతి మంచి కార్యములు ప్రజలు చెప్పుకుంటున్నారండి. అయితే దేవుని బిడ్డలారా, మరి ఆమె చేసే సత్క్రియలు ధర్మ కార్యములు, ఆమె చేతితో చేస్తున్న ప్రతి పని మనుషులు ఆమెను గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఎందుకనంటే పెద్దోళ్ళు అంటారు, పుట్టి ఉంటే ఎక్కడైనా మనకు పుట్టి ఉంటుంది అని అంటూ ఉంటారండి. మరి మనం ఇతరులకి ఎప్పుడైతే సహాయపడతామో, ఇతరులను ఎప్పుడైతే మనం ఆదుకుంటామో, ఇతరుల మేలు మంచి ఎప్పుడైతే మనం కోరుకుంటామో, ఆ యొక్క మంచి పని అని ఎప్పుడు కూడా దేవుడు తన ప్రజల ద్వారా మనకు కలిగిస్తాడండి. ఏదైనా కూడా మనం అనుకున్న వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా దేవుడు అనుగ్రహిస్తాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఈమె చేసే యొక్క సత్క్రియలు, ఆ క్రియలు ఎలాగున్నాయంటే మనుషులకి ఆశ్చర్యము కలిగిస్తున్నాయండి. మనుషులకి ఆశ్చర్యము పుట్టిస్తుందండి. ఈమె చేసే యొక్క ధర్మ కార్యములు మరి ఎంతో ఆశ్చర్యమైనటువంటి. ఆమె కష్టపడి ఆమె సొంత కష్టార్జితముతో ఇతరులకి సహాయపడుతుంది. దేవుని బిడ్డలారా, మరి డొనేషన్ల దండి, కానుకలను దండి, మరి ఎక్కడెక్కడో ఫండ్ వచ్చిన తర్వాత ఇతరులకి పెట్టేది కాదండి. దేవుని బిడ్డలారా, మరి దేవాతి దేవుడైన ఆమె యొక్క కష్టములో ఒక ఫలితం ఇతరులకి ఆదుకోవడము, ఇతరుల్ని ప్రేమించడము, ఇతరులకి అంగీలు కుట్టించడము, ఇతరుల్ని ప్రేమగా పలకరించడము, వాళ్ళని పోషించడముగా ఈ యొక్క స్త్రీ ఉందండి. దేని బిడ్డలారా, మరి ఏదో ఇతరులు మనకు సహాయం చేసినప్పుడు ఆ సహాయం ఇతరులకి చేయడము మరి అదొక కాదండి. తన కష్టార్జితముతో, తన కష్టముతో ఎదవరాండ్లను, దిక్కులేని పేదవాళ్ళని అందరినీ కూడా తన ఇంట చేర్చుకొని ఎంతో ప్రయాసపడుతూ ఉందండి. కాబట్టి ఆ యొక్క ఆమె చేసిన ఒక సత్క్రియల వల్ల, ఆమె చేసిన యొక్క ధర్మ కార్యముల వల్ల దేవుడు మహిమ పొందుతున్నాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరొక మాట కూడా మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ చేతికి వచ్చిన ఏ పనైనా కూడా శక్తి లోపము లేకుండా చెయ్యము అంటున్నాడండి. దేని బిడ్డలారా, కొంతమంది
చేసే చేతి పని వల్ల మరి లంచాలు పుచ్చుకునే వాళ్ళు ఉండారు, వడ్డీలకి మార్చే వాళ్ళు ఉండారు, మోసం చేసే వాళ్ళు ఉండారు, దగా చేసే వాళ్ళు ఉండారు, చేతులతో ఇతరులని విమర్శించేటట్టుగా ఉన్నారు, మరి చేతులతో నరహత్య చేసేవాళ్ళుగా ఉన్నారు, చంపేవాళ్ళుగా ఉన్నారండి. శక్తి లోపము లేకుండా చెయ్యము అంటున్నాడు. ఇతరులకి మనం పంచిపెట్టేటప్పుడు మరి స్వార్థంగా మనము చేయకూడదండి. సమానత్వంగా మనం పంచాలి, సమానత్వంగా మనం పెట్టాలి. శక్తి లోపము లేకుండా చేయము అంటుంది దేవుని వాక్యం. అందుకే తబిత ఆ యొక్క స్త్రీ దేని బిడ్డలారా, మరి ఆమె చేతికి వచ్చిన పని, ఆమె చేతికి అప్పగించిన ధర్మకార్యములు సత్క్రియలు శక్తి లోపము లేకుండా చేసింది. కాబట్టి ఈ దినము అనేక స్త్రీలకి ఒక మాదిరిగా ఆ స్త్రీ ఉందండి. దేని బిడ్డలారా, మరి ఆమె ఎంత కష్టపడ్డాదో, ఎంత కాయాల పడ్డాదో, మరి అంతగా ఆమె వ్యాధితో బలహీనత పడి మరి ఆమె చనిపోయిన తర్వాత మేడగదిలో ఆమెను పరుండి పెట్టారండి. మరి అక్కడికి పేతురు వచ్చి, ఆ పేతురు వచ్చినప్పుడు అనేకులు కూడా ఆ పేతురికి సాక్ష్యం చెప్తూ ఉన్నారండి. దేవుని బిడ్డలారా, మరి సాక్ష్యం అనేది పరిమళించాలి. సాక్ష్యం అనేది సంఘానికి అభివృద్ధి. సాక్ష్యం అనేది దేవుని బిడ్డలారా, ఇతరులు ఆ సాక్ష్యం వలన మారాలి, ఇతరులు దేవుని వైపుకి తిరగాలండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి తబిత ప్రభునందు నిద్రించినప్పుడు, ఆ యొక్క ఆమె చనిపోయినప్పుడు మరి పేతురు ప్రార్థన చేసి చిన్నదానా లెమ్ము అని పేరు పెట్టి పిలిచినప్పుడు ఆమె బ్రతికిందండి. సత్క్రియలు, మంచి కార్యములు ఈ లోకములో మనం చేస్తే యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి గొప్ప మనస్సు, ఇతరులను ప్రేమించి ఆదరించి పరమాశించి మనము కలిగి ఉంటే మరి దేవాతి దేవుడు మన జ్ఞాపకం చేసుకుంటాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి మాటలు! ఆమె చేసిన ధర్మకార్యములు వాళ్ళకి పెడితే మనకేమొస్తుంది, వాళ్ళకిస్తే మనకేమొస్తుంది, వాళ్ళకి సహాయం చేస్తే మనకేమొస్తుంది అనుకొని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, అయితే ప్రతి విషయంలో కూడా క్రీస్తు ప్రేమ కలిగి జీవిస్తే ఎంతో ఆస్వాదించబడతామండి. కాబట్టి మరొక మాట కూడా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనం, 16వ వచనం చదువుకుందాం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవాతి దేవుడైన మన ప్రభు మాట్లాడుతున్నాడు. మీ సత్క్రియలు చూచి, మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు. అవునండి, నీలో ఉన్న మంచి పని, మంచి మాట, మంచి సహాయం, మంచి సహవాసం, మంచి నడవడిక, ఈ సత్క్రియలు ఎప్పుడైతే ప్రజలలో ఉంటాయో మనుషులు ఆ సత్క్రియలను బట్టి, ఆ మంచి పనిని బట్టి, ఆ మంచి సాక్ష్యమును బట్టి, ఆ మంచి త్యాగమును బట్టి, సమర్పణ బట్టి దేవుని మహిమపరుస్తారండి. కాబట్టి మన పితరుడైన అబ్రహాం మనకందరికీ తెలుసు. మరి యవన ప్రాయంలో గర్భఫలము కాదండి అబ్రహాముకి పుట్టిన మరి ఇస్సాకు, శారమ్మకు పుట్టిన ఇస్సాకు. దేవుని బిడ్డలారా, మహావృద్ధాప జీవితంలో స్త్రీ ధర్మము, యవన ప్రాయము గతించిపోయిన ఆ కాలంలో, ఆ సమయంలో దేవుడు శారమ్మని, అబ్రహాముని దర్శించాడండి. అయితే తను ప్రేమిస్తున్న ఒక్కగాను కుమారుడైన ఇస్సాకును నాకు బలివ్వు అని దేవాతి దేవుడు అడిగినప్పుడు మరి ఆ పని చేయడానికి, దేవునికి బలివ్వడానికి, ఆ సమర్పించడానికి, త్యాగం చేయడానికి అబ్రహాము దేవుని బిడ్డలారా మరి వెనకడిగేయలేదండి, అవిశ్వాసంగా ఆలోచించలేదండి, ముందుకు సాగాడు, ముందుకు అడిగేశాడు. ఎప్పుడైతే విశ్వాస జీవితంలో నిరీక్షణ కలిగి ఒక మంచి పని చేయడానికి ముందుకు అడిగేస్తామో దేవుడు మీకంటే మీ పనిని దేవుడు జరిగిస్తాడండి. దేవుని బిడ్డలారా, అవినీతి అయిన పనులకి కాదండి, మంచి పనికి దేవుడు అబ్రహాముని పరీక్షించినప్పుడు అబ్రహాము వెనుతీయలేదు.
ముందుకు అడిగేశాడండి. అందుని బట్టి అబ్రహాము దేవుని బిడ్డలారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి మీ సత్క్రియలు ఎలాగున్నాయి? మీ చేతికి ఒక పని అప్పగించారు, ఆ పని ఎలాగ జరుగుతుంది? మోసముతోనా, మరి భయంకరమైన దేవుని బిడ్డలారా విధితోనా? కాబట్టి సర్వంతరయామైన మన దేవుడు సమస్తమును చూచుచున్నాడండి. మీ చేతికి వచ్చిన పని శక్తి లోపము లేకుండా చేస్తే మీ చేతులని దేవుడు దీవిస్తాడు. మీ చేతులు ఖాళీ చేతులుగా ఉండవు. ఆశీర్వదించబడిన చేతులుగా, ఆశీర్వదించబడిన కుటుంబాలుగా, ఆశీర్వదించబడిన హృదయము నెమ్మదితో దేవుడు నింపుతాడండి దేవుని బిడ్డలారా. కాబట్టి మరి తనకు ఉండాలి అని నేను జీవించేదానికి, నేను బ్రతికేదానికి, నాకు కొద్దిపాటైనా కూడా, నాకు కొద్దిగైనా కూడా నేను జీవించేదానికి నాకు కొద్దిగా ఉండాలి ప్రక్కన అనుకోలేదండి ఆ స్త్రీ. మరి తన కష్టాజీతముని ప్రజలకి పంచిపెట్టింది. మరి ఆమె నీతి క్రియలు, సత్క్రియలు, మరి పరిశుద్ధమైన అలంకారమైన గొప్ప కార్యములు, క్రియలు ఆమె పట్ల దేవుడు చేశాడండి. మరి కయ్యోను, హేబెలు కూడా ఉన్నారండి. ఆదాముకు పుట్టినవారు దేవుని బిడ్డలారా. కాబట్టి మరి కయ్యోను చేదుపరుచుకునే వ్యక్తి, హేబేలు గొర్రెల కాపరి. సత్క్రియలు, నువ్వు సత్క్రియలు చేసిన వాడివైతే నీ తల పైకెత్తుకొనవా? అవునండి. మంచి కార్యములు, మంచి పనులు మన కుటుంబంలో, మన చేతుల్లో, మనం ఎక్కడైనా కూడా ఒక మంచి పని చేస్తే దేవుడు శత్రువుల ఎదుట కూడా తల ఎత్తినిస్తాడండి. తల ఎత్తేవాడుగా చేస్తాడు కానీ తల దించేవాడుగా చేయడండి మన ప్రభువు. కాబట్టి మీరు సత్క్రియలు కలిగిన వారైతే దేవుని చేత మీరు ఆశీర్వదించబడతారని దేవుడు ఈ పూట మనందరితో మాట్లాడుతున్నాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మరి దేవుని మహిమపరిచినట్లు మీ వెలుగు ప్రకాశించునేది. ఎప్పుడైతే సత్క్రియలు బాగుంటాయో వెలుగు, నీతి క్రియలు ప్రకాశిస్తాయండి. మరి పిల్లలకి ఆశీర్వాదాలు మీరు చూస్తారండి. సియోనులో నుండి యెహోవా మిమ్మల్ని, మీ పిల్లలని, మీ కుటుంబాలని, మీ యావదాస్తిని దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవుని వాక్యం ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. మరి ప్రార్థన చేసుకుందాం, తలల వంచుదాం. కృపా సత్య సంపుడువైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు స్వామి. కృతజ్ఞతలు నాయన. సత్క్రియలు ఎంతో గొప్ప కార్యములు ప్రభువా. అలాంటి కార్యములు కలిగి అనేకులని ఆదరించి, ప్రేమించి, ఇతరులకి సహాయపడే మనస్సాక్షి ప్రతి ఒక్కరు కలిగి జీవించే కృప, అలాంటి ధర్మకార్యములు, సత్క్రియలు కలిగి జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ దినమంతా నా దేవుని కృప మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్.